మావా నేను భగవంతుడిని కోరుకునేది ఒక్కటే మావ. రైట్ నా ఇప్పుడే కోరుకుంటున్నాను, ఇంతకుముందే కోరుకున్నా. ఏంటంటే నాకు చాలా దాన ధర్మాలు చేయాలని ఉంది మావ. చాలా దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు చేయాలంటే ఫస్ట్ నేను సంపాదించాలి. కాలేజీలో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ కాలేజీలో పెట్టుకొని వస్తుంది. అరే బండలంతా మురికి మురికి అవుతున్నారా, పిచ్చి పిచ్చిరేగా. కూర్చేది లేదు, లవడా లేదు. వాట్ ఆర్ యూ డిస్కషన్, ఏం మాట్లాడుతున్నా? రైట్. నాకు చాలా దాన ధర్మాలు చేయాలని ఉంది. ఇప్పుడు నేను దాన ధర్మాలు చేయాలంటే ఫస్ట్ నేను డబ్బులు సంపాదించాలేమో, అంతేమో. సరే నేను డబ్బులు సంపాదించాలంటే నేను ఒకే పని పెట్టుకున్నా. ఇంకా నా మైండ్ ఒకదాని మీదనే పనిచేస్తుంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ మల్టీ టాలెంటెడ్ అనమాట. ఇది ఏదో డబ్బులు వస్తే ఐ నెవర్ వర్క్ ఫర్ మనీ, ఐ వర్క్ ఫర్ ఓన్లీ మై హ్యాపీనెస్. చూడు అక్కడ కూర్చోరా కూక, వీడియో చేస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాం. యూ ఫానీ షాల్ మళ్ళా దొబ్బింది, కంటిన్యూటీ పోతుంది ఇక్కడ. అలాగా ఎవరైతానా బా ఇప్పుడు చేసే మూడు ఉత్సాహం అన్నీ ఎమ్ము గుడిచిపోతున్నాయి. రైట్. అయితే ఇన్ని రోజులు ఏంద్రా ఇది పప్పులు దిగినా అప్పుడు పెగ్గేసినా అది ఏంద్రా ఏదో ఏం చెప్ప టైం అంతా అయిపోతుంది, నేను ఏం చెప్పలేదు. రైట్, ఇప్పుడు గుర్తొచ్చాను. చెప్తాను ఇక, బోర్లేదు ఇంకా. అయితే నేను దాని ధర్మం చేయాలంటే ఫస్ట్ నేను డబ్బులు సంపాదించాలి కదా. సో నేను డబ్బులు సంపాదించాలి, నేను ఒకటే పని పెట్టుకుంటున్నా, దాని మీద నా పని చేస్తుంది. అట్లా కాకుండా నేను భగవంతుని ఏం అడుగుతానంటే, మంది కొంపలు ఆర్చే శక్తి నాకు కావాలి, ఎదుటి వాళ్ళ జీవితాలను కుడిపించే శక్తి నాకు కావాలి. ఆ విధంగా చేస్తేనే మనం జీవితంలో ముందుకు పోతామని ఒక ఎర్రి పుల్క ఐడియా ఇచ్చిండు. पैसे के वास्ते काम करना, पैसे है तो इज्जत मिलेगा. ये सोसाइटी में पैसे नहीं है तो तेरे को इज्जत नहीं मिलेगा. ऐसा सुना रहे उन्हें कहानी. तो वो लौड़ा बुक सो दी ऐसे सुनाया.